ఓకే సార్. ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే వైసీపీకి ఛాన్సెస్ గురించి మనం ఛాన్స్ సార్లు మాట్లాడాము. క్రమంగా వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది అనేది జనాల్లో వినిపిస్తున్నమాట. అంటే ఒక 3 మంత్స్ నుంచే దాన్ని ఏం జరగబోతుంది? ఇక్కడ కూడా అంతే. ఇది తెలంగాణలో కూడా కేసీఆర్ గారు మాట్లాడుతూ, "ఏముంది మీరు ఏకిపోతే వెళ్ళి నేను ఫామ్ హౌస్‌లో కూర్చుంటా" అన్నమాట కేసీఆర్ అన్నాడు. దగ్గర ఎలాంటి మాటే, హ్యాపీగా దిగిపోతా. ఫామ్ హౌస్‌కి వెళ్ళలేదుగా. అదేనండి. ఇంటికి వెళ్ళాడు. ఇక్కడికి ఇంటికి వెళ్ళాడు. ఆయన అన్నమాట ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటా అన్నమాట. ఇంటికి ఫామ్ హౌస్కి వెళ్ళలేదు. ఈయనేమన్నారు, హ్యాపీగా దిగిపోతా. అంటే తెలంగాణలో ఏం జరిగిందో ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తాను, హ్యాపీగా దిగిపోతా అన్నాడు. దిగిపోయిన తర్వాత చెప్పలా, హైదరాబాద్ ఉంటారేమో. అది దిగిపోతా అంటున్నారు. అంటే హైదరాబాద్ ఇప్పుడు అక్కడ కట్టిన అక్కడ సొంత బిల్డింగ్ కాదు, విశాఖపట్నంలో కట్టిన బిల్డింగ్ అది గవర్నమెంట్ ది కనుక ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళు వెళ్తారు. ఓకే, కనుక ఆయన కొంత సొంత బిల్డింగ్ ఇక్కడ అంటే ఇక్కడ కూడా కేసీఆర్ ఇలాగే అని ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అంటున్నాడు. అంటే ఓడిపోతున్నాడు అని అర్థమా? మీకు డౌటా? నాకు కొంచెం డౌట్ ఉంది. మీరు ఏం డౌట్ లేదు. ఆల్రెడీ 130, 150 సీట్లు ఆల్రెడీ టీడీపీ జనసేన గెలవబోతున్నాయి. ఆ ఉన్న 10 సీట్లకు కూడా వాళ్ళ చెల్లెలు గండి కొట్టేస్తున్నారు, శర్మలమ్మ గారు. మొత్తం టోటల్ గా 15 సీట్లు, 50 సీట్లు డిపాజిట్లు గల్లంత అయిపోతారు. పార్టీ ఎంతమంది మార్చుకున్నా, మార్పులు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎంతమంది అగ్రజులు వచ్చినా వైసీపీ పార్టీని గెలిపించడం అనేది ఎవరి వల్ల ప్రజలు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే 5 సంవత్సరాల క్రితం కరెంటు బ్రహ్మాండంగా, మనకు 10 సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా కరెంటు మనం మిగులు కరెంటుతో బయటికి వెళ్ళిన మనం ఈరోజు ఇక్కడ కరెంటు లేకుండా పోతుంది అనుకున్న మనం 24 గంటల కరెంట్ ఇచ్చే పొజిషన్లో తెలంగాణకు వస్తే, ఆంధ్రప్రదేశ్లో 6 గంటల కరెంట్ ఇచ్చి మొత్తం కరెంట్ లేకుండా అంధకార్యంలోకి వెళ్ళిపోయింది మంది ఆంధ్రప్రదేశ్. నెంబర్ 1. నెంబర్ 2, 100 రూపాయల కరెంటు బిల్లు 250 రూపాయలు చేసి ప్రజలు నడ్డి విరగొట్టేశారు. ఈ రోజు మొత్తం 34,000 బిల్లు వస్తే 61,000 అంటే దాదాపు 20,000 రూపాయలు, 26,000 రూపాయలు ఎక్సెస్ ఛార్జెస్ వస్తున్నాయి. బొగ్గు మీద వడ్డీ అంట, సర ఛార్జెస్ అంట, ఇంకో ఛార్జెస్ అంట. ఇది అయిపోయింది. మోటార్ కావాలంటే మీటర్ వేయాలి, మీటర్ కావాలంటే లంచం ఇవ్వాలి, అవన్నీ కావాలంటే రైతు పంట పండించాలంటే ఇవన్నీ ఇవ్వాలి. రైతుకి ఇవన్నీ చేసిన తర్వాత రైతుకి పంట ఏమొస్తుంది, పంట చేతికి ఏమొస్తుంది? ఇవన్నీ పని చేసుకున్నాడంటే కరెంట్ లేదు, కరెంట్ ఎక్కడి నుంచి తెస్తాడు? ఎన్ని పరిస్థితులు, బాధలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే పోనీ ఆటో నడుపుదామంటే ఆటోకు 10,000 ఇస్తుంటే, రోడ్డు మీద నడుపుతుంటే రోజుకి 10,000 రూపాయలు ఆటో వచ్చి రిపేర్ ఛార్జెస్ అవుతున్నాయి. కనుక రోడ్లన్నీ బాగులేదు, అద్దానంగా ఉన్నాయి. బళ్ళు తీస్తే అద్దానంగా షెడ్లో, ఎక్కువ బళ్ళు రోడ్డు మీద కంటే షెడ్లోనే ఉంటున్నాయి. కనుక మొత్తం రోడ్లన్నీ అద్దానంగా అయిపోయాయి. ఇక పంచాయతీలు బాగోలేవు, పంచాయతీలో మొత్తం బిల్స్ లేవు, మిలుగు బడ్జెట్లు లేవు, ఆల్రెడీ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మున్సిపాలిటీ తమ్ముళ్ళు వచ్చి అందరిని అక్కది చెల్లెల్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు, అంగన్వాడీ అక్కల్ని చెల్లెల్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు. సొంత చెల్లినే బయటకు పంపించారు, తల్లినే బయటకు పంపించారు. చెల్లి తర్వాత చెల్లి సునీతమనే బయటకు పంపించారు. తండ్రి తర్వాత తండ్రి, బాబాయినే చచ్చిపోయిన తర్వాత బాబాయ్ ఎవరు చంపారో తెలియని పరిస్థితి. ఇవన్నీ పరిస్థితులు జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితి, మీరు వేస్తున్న టింగ్ కోసం మేము కలిపితే మా స్థలాన్ని కోల్పోతాం, మా అవకాశాన్ని కోల్పోతాం, మా పిల్లల ఉద్యోగాన్ని కోల్పోతాం, మా అవకాశాలు ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా అంధకార్యంలోకి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేని పరిస్థితికి వస్తాము. 5 సంవత్సరాల్లో జీవనాడి పోలవరం పూర్తి చేయలేకపోయాం. 5 సంవత్సరాల్లో మొత్తం టోటల్గా అమెరికన్ ఎంబసీ తేలేకపోయాం. 5 సంవత్సరాల్లో ఒక్క ఎంబసీ కూడా మనం తేలేకపోయాం. సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్ కంటే గొప్పగా హాస్పిటల్ తేలేకపోయాం. హైదరాబాద్ కంటే గొప్పగా మనం ఏ సాఫ్ట్వేర్లు తేలేకపోయాం, ఏ పరిశ్రమలు తేలేకపోయాం, ఒక్క పరిశ్రమ కూడా పూర్తి చేయలేకపోయాం. 13 లక్షల కోట్లు వచ్చాయని మన అమర్నాథ్ గారు కోర్టు టయ్యేసి చెప్పిన వ్యక్తి ఆ 13 లక్షల కోట్లు ఏమయ్యాయి, ఎక్కడ పరిశ్రమ కట్టారు, ఎక్కడ చేశారు? మనం ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక స్టూడియో కట్టామా, ఒక షూటింగ్ చేయగలిగామా, మనం ఎక్కడైనా ఒకసారి ఒక డబ్బింగ్ థియేటర్ కట్టగలిగామా? ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఓటెయ్యాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించబోదు చంద్రబాబు. అమరావతిలో 35,000 ఎకరాలు ఇచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలకి వాళ్ళ స్థలంలోనే రోడ్డు వేసాం. వాళ్ళ మీదే రోడ్డు మీద నడుస్తున్నాం. వాళ్ళ స్థలంలోనే హైకోర్టు కట్టాం, వాళ్ళ స్థలంలోనే అసెంబ్లీ కట్టాం,
వాళ్ళ స్థలంలో సెక్రటరీ కట్టాం, అన్నీ మనం ఎంజాయ్ చేస్తూ ముసిముసి నవ్వులతో వాళ్ళని చూసుకుంటూ నడి రోడ్డు మీద ఎండనగా వాననగా టెంట్ మీద చూస్తూ ఆ తల్లులు పెట్టుకొని వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోతున్నామే. ఇది మనకు భావ్యమా? అమరావతి రాష్ట్రం పక్కన పడేసి అమరావతి ఏమైందో తెలియని పరిస్థితుల్లో పక్కకి వెళ్ళిపోయి ఆ అక్కలు చెల్లెళ్ళు కూతుర్లు పెళ్ళిళ్ళు చేసుకోలేక పిల్లలకు ఉద్యోగాలు లేక కష్టాలు పడుతూ స్థలాలు అమ్ముకోలేక వాళ్ళకున్న స్థలాలను తీసుకొచ్చి సంవత్సరానికి 3 పంటలు పండి స్థండాలు తీసుకొచ్చి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారిని నమ్మిస్తే ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంధకార్యంలోకి తీసుకొచ్చి అమరావతిని తీసుకొచ్చి పడిస్తాం. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. మరి ఇన్ని అవార్డులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా, లేకపోతే మన సీనియర్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారా? అది జనాలు నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఇన్ని అవార్డులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క ఛాన్స్ అన్నారు, ఇచ్చాము, మమ్మల్ని 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు. మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే ఇంకొక ఛాన్స్ ఇస్తే మేము 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం సార్. మా పిల్లలు ఎక్కడ కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడో తిరుగుతున్నారు, హైదరాబాదును చెన్నై తిరుగుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ చెన్నై కదా, ఏ వరుసను వెళ్ళిపోతారు, అండమాన్ వెళ్ళిపోతారు, ఏ వరుస ఏ అండమాన్ ఎత్తుక్కుంటారు. కనుక దయచేసి బాబు మా ఓటుతో నువ్వు దిగిపో నాయనా. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్.